హలో గాయ్స్, ఈరోజు ఏంటి అంటే అందరికీ తెలిసిన సింపుల్ అండ్ ఈజీ రెసిపీ లెమన్ రైస్ అనమాట. ఎందుకు అంటే ముందు మేము చపాతీ ఎర్రగడ్డ కారం చేసుకుందామని డిసైడ్ అయ్యాము. కానీ చపాతీ పిండి లేదు. సో ఇంకా ఏం చేసేది ఏం లేక ఇంట్లో కూరగాయలు కూడా ఏం లేవు. సో లెమన్ రైస్ చేసుకుంటున్నాము. ముందు అయితే శనగ బెడలు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసేసి పచ్చిమిర్చి, ఉప్పు మిక్సీకి వేసుకుంటే కారం కొంచెం బాగా ఎక్కువ వస్తుంది. ఒకవేళ ఇష్టం లేదంటే తరిగైనా వేసుకోవచ్చు. ఇంకా కావాలంటే కొబ్బరి కూడా మిక్సీకి వేసేసేయచ్చు. వేసేసిన తర్వాత మొత్తం దాంట్లో ఫ్రై చేయాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇంకోటి, ఆ పచ్చిమిర్చి అనేది ఆయిల్లో బాగా ఫ్రై అయితే అది మనకు అంతగా కారం కనిపించదు. దాని తర్వాత తీసేసి అన్నం వేసేయాలి. అన్నం వేసి అంత పొడి పొడిగా అవ్వాలి. దాని తర్వాత మనకి టేస్ట్కి తగ్గట్టు నిమ్మరసం వేసుకోవాలి. అప్పుడు చూడండి, మా ఖుషి పాప చేతులు అడ్డం పెడుతుంది వీడియో తీయకూడదు అని. ఇంకా నిమ్మరసం కావాల్సినంత వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ మేము కలుపుతూ ఉంటే మాకు అప్పుడే అర్థమైంది పసుపు కొంచెం తక్కువైందని. ఇంకా అట్లే వేసేస్తే బాగుండదని కొంచెం మొత్తం బాగా ఫస్ట్ కలిపామన్నమాట. కలిపే ముందు కూడా కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు స్టార్టింగ్లో వేసుకోలేదు అనుకుంటే ఇప్పుడైనా వేసుకోవచ్చు ఉప్పు. దాని తర్వాత మంచిగా కలబెట్టాలి. కలబెట్టిన తర్వాత మనకు పసుపు లేదని తెలిసింది కదా, ఇంకా మళ్ళీ అట్లా వేస్తే బాగుండేదని దాంట్లోనే కొంచెం హోల్లాగా చేసేసి ఆయిల్ వేసి హీట్ చేసి పసుపు వేసేసి మంచిగా కలిపేసామన్నమాట. ఈ టెక్నిక్ బాగుంది కదా, మళ్ళీ ఇంకొక గిన్నె వాడుకోకుండా నాదే అనమాట ఆ టెక్నిక్. సరే, ఇంకా అయిపోయింది. ప్లేట్లో పెట్టేసుకొని ఎమ్మిగా వేడిగా లెమన్ రైస్ తినేసా. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.